ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు ప్రశస్తమైన నామమును బట్టి ఆ దేవాది దేవునికి సమస్త స్తుతి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఇవి ఉపవాస పండుగలు బైబిల్లో రాస్తాడు. మనము క్రిస్మస్ కోసం మనం పండుగ అంటాం, క్రిస్మస్ కొరకు మనం పండుగ అంటాం, కానీ బైబిల్లో క్రిస్మస్ కోసము రాయబడలా. వానికి మనం క్రిస్మస్ చేసుకుంటాం, యేసుప్రభు వారు పుట్టుక అని జ్ఞాపకం చేసుకుంటాం, దాన్ని ఎంతో ఘనంగా సెలబ్రేషన్ చేసుకుంటాం. కానీ దానికంటే ప్రాముఖ్యము బైబిల్లో ఉపవాసం కొరకు పండుగలు అని రాస్తాడు. ఆమేన్. ఉపవాసం కొరకు ఏమని రాస్తాడు? పండుగ, పర్బు. ఇదేనయట పర్బు. ప్రైజ్ ఎలా. సో పర్బు రోజు మనం ఎలా, పర్బు అంటే ఎలా ఉండాలమ్మా? పర్బు అంటే ఎలా ఉండాలి చెప్పాలి గట్టిగా. ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉన్నానని చెప్పేసి ఇలా అవుతుందా? సంతోషంగా ఉన్నవారు ఎలా ఉంటారు? తమ్ముడు వాళ్ళు చెల్లి వాళ్ళు పాట పాడుతూ ఉంటే అక్కడ భద్రంతలు కొడుతూ ఉంటే కూర్చోబుద్ధి లేదు, నాకు లేచి ఆడాలనిపించింది యేసునామంలో. ఆమె. సో అంటే ఆ రకమైన ఉజ్జీవం మనకు వస్తుంది. ఏంటి? పండగ కదండి. ఏంటి చెప్పండి? పండగ. ఆమె. సో మన పండగ వాతావరణంలో మనం ఉన్నాం. ఏ పండగ? తిండి తినే పండగ. ఏ పండగ? ఉపవాస పండుగ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ పండగలలో ఈ ఉపవాసము అనేసరికి అర్థం ఏంటంటే మన జీవితాలను మనము పురికొల్పుకోవడం, మన జీవితాలను మనము ప్రభు కొరకు సమర్పించటం, మన బ్రతుకులను మనము దేవునికి అప్పగించుకొని మనం బ్రతకాలి అని ఒక తీర్మానంలో రావడం. ప్రైజ్ ఎలా. సో మనం తింటే అది తినేసే పండగ, అది దేవునికి అసహాయం, అది కాదు. ఈ పండగ దేవునికి ప్రియమైన పండగ. ఆమేన్. ఈ పండగ దేవునికి ఇష్టమైన పండగ. ఈ పండగ ద్వారా దేవునికి దగ్గర అవుతాం. ఏ పండగ ద్వారా? ఉపవాస పండగ ద్వారా ఎవరికి దగ్గర అవుతాము? దేవునికి దగ్గర అవుతాం. ప్రైజ్ ఎలా. ఈ పండగ ఎవరికి ఇష్టమైన పండగ? దేవునికి ఇష్టమైన పండగ. ఈ దేవునికి ఇష్టమైన పండగలో ఉన్న మనము ఇంతవరకు మనం ఎలా జీవించామో, ఇంతవరకు ఎలా బ్రతికామో ప్రియులారా, అది మనకి తెలుసు, దేవునికి తెలుసు. దేవుడు సమస్తాన్ని చూచుచున్నవాడు. మంచివారిని చూస్తున్నాడు, చెడ్డవారిని కూడా చూస్తున్నాడు. ఆయన కన్నులు ప్రతి స్థలములో ఉన్నాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ ఉపవాస ప్రార్థన పండుగల ద్వారా ఏవైనా దేవునికి ఇష్టము లేనిది, ఏవైనా దేవునికి అయోగ్యకరమైనది మనలో ఉంటే ప్రభువా దాన్ని ఈరోజు నన్ను తీసేయడానికి సహాయం చేయని మనం ప్రార్థన చేయగలిగితే, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దాన్ని ప్రభువు తీసివేయడానికి సమర్థుడై ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. ఎవరికి ఇష్టం లేనిది? హల్లెలూయా. మనలో లేవంటారా? ఏవైతే మనలో దేవునికి ఇష్టం లేనివి ఉన్నాయో దాన్ని తీసివేయడానికి నాకు సహాయము చెయ్యమని చెప్పేసి మనం ప్రార్థన చేసే పండుగలే ఉపవాస పండుగలు. ఆమేన్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నేను కొద్ది నిమిషాలు కొన్ని మాటలు మాత్రమే ఒక ఇద్దరు వ్యక్తుల్ని నేను చూపించి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఓకే. బైబిల్లో అసలు ఉపవాసము అంటే వదులుకోవడం అని అర్థం. ఏంటి వదులుకుంటున్నాం? మనం భోజనం వదిలేసుకున్నాం, అంతేనా? ఇంకేం వదులుకోవాలి? బైబిల్లో కొన్ని విషయాలు చూద్దాం. ఆదికాండములో ఒక వ్యక్తి కొరకు మనం చూద్దాం. ఆదికాండము 39వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాము సరే. ఆదికాండం 39:12. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని
తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను. చాలమ్మా, చాలు. ఏం చేసుకొని పారిపోయాడు? ఏం చేసుకొని? తప్పించుకొని. దేనిని విడిచిపెట్టేశాడు? తన శరీరములో ఉన్నటువంటి ఆ బట్టలను విడిచిపెట్టి పారిపోయాడట. తప్పించుకొని పారిపోయాడు. ఈరోజు మనం తప్పించుకోలేకపోతున్నాం. ఎక్కడైతే పాపం ఉందో ఆ పాపములో వెళ్ళి పడిపోతున్నారే కానీ దానిని తప్పించుకోలేకపోతున్నారు. నాకు మా ఊర్లో ఒక సహోదరుడు ఒకరోజు జీరుకాలు తాగేసి వచ్చేసాడు. నీవు తాగేస్తున్నావా ఈరోజు అని అడిగాను నేను ఆయనతో. ఈరోజు తాగేస్తున్నావా అని అడిగాను. అడిగితే ఆయన అంటున్నాడు, నాతో వచ్చిన వారు నన్ను బలవంతం చేస్తే వారిని నేను తప్పించుకోలేకపోయాను అన్నాడు. నాతో వచ్చిన వారట నన్ను ఏం చేశారు? బలవంతం చేశారట. ఇటు తాగేశాడట. వారిని తప్పించుకోలేకపోయాడు. వారిని ఏం చేయలేకపోయాడు? తప్పించుకోలేకపోయాడు. ప్రియులారా, పాపమును చూసినప్పుడు ఏమవ్వాలి? తప్పించుకొని పారిపోయే గుణం నీలో ఉన్నట్లయితే దేవుడు నిన్ను హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పాపమును చూసి తప్పించుకొని పారిపోవడానికి నీవు ఇష్టపడుతున్నట్లయితే, దాన్ని వదులుకోవడానికి ఇష్టపడుతున్నట్లయితే, నీ శరీర సుఖభోగాలను, నీ శరీర ఆశలను వదులుకోవడం ఇష్టపడగలిగితే ఆమేన్. ఏం చేసుకోవాలి? వదులుకోవాలి, వదిలేసుకోవడం ఇష్టపడితే. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు ఏదైతే దేవునికి హేయకరమైనది చేస్తున్నావో ఆ హేయమైన క్రియలన్నిటినీ వదులుకోవడం ఇష్టపడగలిగితే, ప్రభువా నాకు సహాయం చేయి. ఆమేన్. హల్లెలూయా. గంధాల వీధిలో ఒక మేస్త్రి వచ్చారు మొన్నటి దినాన. ఆయన విశాఖపట్నం నుంచి వచ్చారంట. భయంకరమైన తాగుబోతు. నేను వారిని కూడా సువార్త చేస్తూ ఉన్నాను. సువార్త చేస్తున్నప్పుడు నీవు సారా తాగుతున్నావు కదా, ఎందుకు తాగుతున్నావు అని సువార్త చేస్తూ, నీవు కదా దీనిని మానేస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆమేన్. నీ కుటుంబం బాగుంటుంది, నీ జీవితం బాగుంటుంది, నీ బ్రతుకు బాగుంటుందని ఆయనకి సువార్త చేస్తే ఆయన సారం మానేసాడంట. నాకు నిన్న ఫోన్ చేసి ఆయన సారం ఒక్కోసారిగా మానేసాను సార్, నాకు ఇప్పుడు నా ప్రాణం గిజి ఆతుంది సార్ అన్నాడు. ఆయన ప్రాణం అంటే ఎలా అవుతుందట, చివరికి కైనే కూడా మానేసాను సార్ అన్నాడు. ఆయన ఇప్పుడు తన ప్రాణం అంటే ఎలా అవుతుందట, అరే అబ్బాయి ఒక 2 రోజుల కలిగి ఉంటుంది, ఓర్చుకోన్నాను. ఆమె చెప్పాలి గట్టిగా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రియులారా, ఏం చేసుకోగలిగితే, మానుకోగలిగితే, వదులుకోగలిగితే, ప్రైజ్ ది లార్డ్. ఒక మాట చెప్పనివ్వండి. ఇక్కడ యోసేపుకి ఎవరికి జరుగుతున్న సిచ్యువేషన్ సంభాషణ అనేది? ఎవరెవరికండి? యోసేపుకి, అలాగే పోతిఫర్ యొక్క భార్య గారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, పోతిఫర్ యొక్క భార్య ఏమని అడుగుతుంది? నాతో పాపము మాట్లాడాలి. నాతో పాపము చేయమని బతిమాలాడుతుంది. నాతో పాపము చేయమని బతిమాలాడుతుంది అట. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పాపము చేయడానికి అవకాశం వచ్చిందా రాలేదా? ఎవరికి? యోసేపు పాపం చేయడానికి అవకాశము ఉంది. అక్కడ యోసేపు పాపం చేయడానికి అవకాశం ఉంది. అక్కడ ఎవరైనా చూస్తారా? ఎవరైనా అడుగుతారా? ప్రైజ్ ది లార్డ్. కానీ ప్రియులారా, ఇది నేను దేవునికి ఇష్టం లేని కార్యము కనుక ఈ పని నేను చెయ్యకూడదు అని చెప్పేసి తప్పించుకొని పారిపోయాడట యేసునామములో. ఆమేన్. హల్లెలూయా. ఏం చేసుకొని? తప్పించుకొని పారిపోయాడట. ఈరోజు చాలా మంది తప్పించుకోవడానికి బదులుగా వెళ్ళిపోయి ఇరుక్కుంటున్నారు.
తప్పించుకోవడానికి బదులుగా పాపములో చాలా మంది వెళ్ళిపోయి హింజుత పొట్ట హింజుకత హెర్నిలకి అజా హెరచ్ కాజినరి. ప్రియులారా, అక్కడ తన బట్టలను విడిచిపెట్టి పారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే అలా పారిపోయాడో, ఎప్పుడైతే పాపమును విడిచిపెట్టి పారిపోయాడో, ఆయనకి తెలుసు నన్ను చంపేస్తారని, నాకు చంపేస్తారని, రాజుగారు నన్ను చంపేస్తారని, పోతిఫర్ నన్ను చంపేస్తారని. చంపేసినా పర్వాలేదు కానీ నేను దేవుని కొరకు నీతిగా బ్రతుకుతాను అనుకున్నాడు యేసునామములో. ప్రైజ్ ది లార్డ్. నన్ను చంపేసినా పర్వాలేదు అంటే తన శరీరాన్ని ఏమని వదిలేసుకున్నాడు. కంప్లీటెడ్గా తనను తాను ఏం చేసుకున్నాడు? వదిలేసుకున్నాడు. తనను తానే వదిలేసుకున్నాడు. నన్ను చంపేస్తారు వారు, అయినా పర్వాలేదు, నన్ను చంపేసినా పర్వాలేదు, నన్ను ఏది చేసేసినా పర్వాలేదు, కానీ దేవుని కొరకు నేను బ్రతుకుతానని పౌరుషము కలిగి ఆయన బ్రతికాడు కనుకనే. ప్రైజ్ ది లార్డ్. ఆయన మీద నింద వచ్చింది, నింద రాలేదా? నింద వచ్చిందా రాలేదా? నింద వచ్చింది. జైలు పాలైపోయాడు. ప్రైజ్ ది లార్డ్. జైలు పాలైపోవాల్సి వస్తుంది, నింద పాలైపోవాల్సి వస్తుంది, చచ్చిపోవాల్సి వస్తుంది. ఎందుకురా బాబో ఈ బాధ అనుకుంటా ఆవిడతో ఆ రోజు పాపం చేసిన వాడు అయితే యోసేపు కొరకు ఈరోజు మనం మాట్లాడి ఉండేవాళ్ళము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు వరకు మనం యోసేపుని మనం ఒక మాదిరిగా మనం పెట్టుకొని మాట్లాడుకుంటున్నామంటే, ప్రియులారా, యోసేపు పాపమును తప్పించుకొని పారిపోయాడట. తప్పించుకొని ప్రైజ్ ది లార్డ్. ఈరోజు చాలా యవనస్తులు ఏమవుతున్నారంటే, ఎక్కడైతే గంజాయి తాగే వాళ్ళు ఉంటున్నారో, ఇది చాలా బాధాకరమైన విషయం తెలుసా? లేడీస్ తాగేస్తున్నారా? ఇంత దుఃఖం అండి. ఎక్కడైతే సిగరెట్లు తాగుతున్నారో, ఎక్కడైతే బీడీలు తాగుతున్నారో, ఎవడైతే పిల్లల జుట్లు పెంచుకొని తిరుగుతున్నాడో వాడు దగ్గరికి వెళ్ళిపోయి ఏం చేసుకుంటున్నారు? కలిసిపోయి వాడితో పాటు ఈడు కూడా పాలైపోతున్నారు. వారు అలా తాగుతున్నారు కనుక నేను ఆ మందను తప్పించుకోవాలనే జ్ఞానం మనం కలిగి ఉండాలి యేసునామములో. ఆమేన్, హల్లెలూయా. వారు చెడు పని చేస్తున్నారు కనుక నేను ఈ పని చేయకూడదని జ్ఞానం మనం కలిగి ఉన్నట్లయితే, దేవుని బిడ్డలారా, దాని నుంచి మనం తప్పించుకోగలిగితే, దాని నుంచి ఆ పాపం నుంచి మనం వేరు చేయగలిగితే, ఆ పాపం నుంచి మనం వేరుపాటు అవ్వగలిగితే, అపోస్తలుల కార్యంలో ఒక మాట రాస్తాడు, మనము వేరై, దేవునికి స్తోత్రం గాక, వి ఆర్ ద సెపరేట్ పీపుల్. మనం వేరు చేయబడిన వారం, మనం వేరుపరచబడిన వారం, పాపము నుంచి వేరుపరచబడిన వారం, లోకం నుంచి వేరుపరచబడిన వారం. మనం వేరుపరచబడి మనం బ్రతికినట్లయితే, ఆమేన్, అది తప్పించుకోగలిగితే ప్రభు నేను హెచ్చించేవాడై ఉన్నాడు యేసునామములో. ప్రైజ్ ది లార్డ్. ఈ యోసేపు జీవితం ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. తప్పించుకున్నందున యోసేపు బ్రతుకు ఏమైంది? 45వ అధ్యాయం ఒకసారి 8వ వచనం చదుదాం. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు, ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారి అందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగాను నియమించెను. దేవునికి స్తోత్రం చెప్తామా గట్టిగా? హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఫరో ఆ దేశం అంతటికి రాజు అయితే, లేదా ఆ యొక్క రాజ్యాలంతటికి రాజు అయితే, ఫరో ఇంటి వారికి ఈయన ఎవడై ఉన్నాడట? చెప్పాలి. ఈయన ఏమై ఉన్నాడట? ప్రభు, పరిపాలకుడు, ఏలుబడి చేయవాడు. ఎవరికి ఏలుబడి చేసేవాడు? ప్రియులారా, రాజ్యాన్ని ఏలుబడి చేసేవారినే రాజు అయి ఉంటే. ప్రైజ్ ది లార్డ్. మన భారతదేశానికి పరిపాలన చేస్తున్నటువంటి నాయకులు ఎవరు అండి? మన భారతదేశాన్ని పరిపాలన చేస్తున్న నాయకుల పేరేం పేరు? చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర నాయకులు. దేవునికి స్తోత్రం. మన దేశ నాయకులు మోడీ గారు. మన దేశ నాయకులు మోడీ గారు. ప్రైజ్ ది లార్డ్. అయ్యగారు చెప్తున్నారు మరి. ప్రైజ్ ది లార్డ్. ఈ మోడీ గారు మన భారతదేశాన్ని పరిపాలన చేస్తున్నారు. మోడీ గారు మన భారతదేశాన్ని పరిపాలన చేస్తున్నారు. ఈ మోడీ గారేమో భారతదేశాన్ని పరిపాలన చేస్తున్న ఈ నాయకులు, ఉదాహరణకి తిమోతి చెప్పితే తప్ప నేను ఏమి చెయ్యను అన్నాడు అనుకుందాం. మీకు అర్థమవుతుందన్నమాట? తిమోతి ఒకసారి లేగు.
కనబడుతున్నాడా తిమోతి? ప్రైజ్ ది లార్డ్. మోడీ గారు ఈ తిమోతిని పట్టుకొని, ఈ కుర్రోడిని పట్టుకొని, ఈ అబ్బాయిని పట్టుకొని, తిమోతి చెప్పితే తప్ప నేను ఏం చెయ్యను అన్నాడు అనుకో, దేశం అంతా ఎవరి వైపు చూస్తుంది? ఇప్పుడు చెప్పాలి గట్టిగా, ఎవరి వైపు చూస్తుంది? దేశం యొక్క కన్నులందరూ ఎవరి వైపు ఉంటాయి? తిమోతి వైపు ఉంటాయి. ఈ కుర్రోడు ఎవడట? తిమోతి అట్ట. ఈ కుర్రోడట ఒక్క రోజులోనే ఫేమస్ అయిపోతాడు యేసునామములో. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రియులారా, ఫరోకే తండ్రిగా యేసునామములో. ఎవరికి తండ్రిగా? ఫరోకే తండ్రిగా నియమించడానికి గల కారణం, ప్రియులారా, ఫరో ఇంటి వారికి ప్రభువుగా చేయడానికి కారణం, ఫరో ఇంటి వారిని పరిపాలించడానికి గల కారణం ఏమిటంటే, ప్రియులారా, యోసేపు ఏం చేశాడండి? పాపమును విడిచిపెట్టి తప్పించుకొని అందరు చెప్పండి, తప్పించుకొని, సుట్టను తప్పించుకోవాలి, సారా తప్పించుకోవాలా, తాగేవారు కనబడితే వారిని తప్పించుకోవాలా. బాబు నేను తాగకూడదురా యేసునామములో. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి, తాగేవారు కనబడితే ఏమవ్వాలి? వారిని ఏం చేసేయాలా? తప్పించేసుకోవాలి. ఒకవేళ తిన్నారు అనుకో, అలాంటి వారిని చూసినప్పుడు ఏమవ్వాలా? ప్రైజ్ ది లార్డ్. నోరు ఆంగనం చేయకూడదు యేసునామములో. చాలా మంది ఈరోజు ఈ మధ్యకాలంలో స్త్రీలు కైని ప్యాకెట్లు వేసేసుకుంటున్నారు దేవుని బిడ్డలారా. అలాంటి వారిని చూసినప్పుడు ఏమవ్వాలా? తప్పించుకోవాలా. అమ్మ నువ్వు కైని పెట్టి తింటున్నావా, అయితే నీ దగ్గర నేను రాకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కైని పెట్టెలు తినే వారికి తప్పించుకుందుము గాక, సార తాగే వారికి తప్పించుకుందుము గాక, రోడ్ల మీద బైరోలు తిరిగే వారికి తప్పించుకుందుము గాక. తప్పించుకుంటే నీ జీవితాన్ని ఫరోకి తండ్రిగా యోసేపును హెచ్చించినట్లుగా అనేక మందికి దీవెనకరంగా దేవుడు నిన్ను ఉంచబోతున్నాడు యేసునామములో. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. తిమోతి గారు అంటాడు దూరంగా, తిమోతి పత్రికలో అన్నాడు దూరముగా పారిపోమన్నాడు. ఇక్కడ యోసేపు గారు ఏం చేశారు? పారిపోయలేదా? యవ్వనస్తుడైన యోసేపు పారిపోయాడు. ఈరోజు కూడా నీవు చేయగలిగితే, ప్రియులారా, సంఘముగా చేయగలిగితే, యోసేపును హెచ్చించిన దేవుడు యోసేపుకి ఇచ్చిన కృప ప్రభు మనకును దయచేయునుగాక, మీకును దయచేయునుగాక. అట్టి కృపతో ప్రభు ఆశీర్వదించునుగాక. ఈ మాటను ప్రభు ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ.